సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత 12 ఎపిసోడ్స్గా ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే ఇంగ్లీష్ పుస్తకం తెలుగులో మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఎన్నో అద్భుతమైన విషయాలు బాబాజీ వారు అందించిన విషయం మనం అందరం 12 ఎపిసోడ్స్గా వింటూ ఉన్నాం. నేటి సత్యదర్శనంలో ఎపిసోడ్ 13 ద వాయిస్ ఆఫ్ బాబాజీ గురించి వారు ఏం చెప్పారు ఈ ఎపిసోడ్లో అనేది తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు సురేష్ గారు అందిస్తున్నారు. వనస్థలీపురం సురేష్ గారుగా ఉన్నవారు ధ్యాన రామాయణం సురేష్ గారిగా, ఆ తర్వాత సత్యదర్శనం సురేష్ గారిగా, ప్రస్తుతం అనస్తాస్య సురేష్ గారిగా, ఇప్పుడు ధ్యాన జగత్ విశ్లేషకులు సురేష్ గారిగా ఎన్నో ఆవిర్భావాలు జరుగుతూ వస్తున్నాయి. వారి ద్వారా మనం వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 13 గురించి చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 13 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 12 ఎపిసోడ్లు అయిపోయినాయి సార్. ఒక్కసారి ఏమన్నా గ్లిమ్స్ ఇస్తారా? ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఎవరు ఈ పుస్తకం రాశారు? ది వాయిస్ ఆఫ్ బాబాజీ అనే ఈ పుస్తకము రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, కలియుగం నుంచి యుగ మార్పు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా కొంతమంది యోధుల్ని, అంటే ఆధ్యాత్మిక యోధుల్ని తయారు చేయడం కోసము గ్రౌండ్ వర్క్ చేశారు గురువులందరూ కలిసి. సో దాంట్లో ప్రధానమైన ఒకానొక గురువే మనం ఇప్పుడు చర్చించుకున్న మహావతార్ బాబాజీ. సో దీనికి అనుగుణంగా ప్రపంచంలో ఎవరైనా సరే సత్యం కోసము ఇంకా నేను తెలుసుకోవాలనే తపన తీవ్రతరమైనప్పుడు ఆయన ఎనర్జీసు వాళ్ళని ఆ దారిని నడిపిస్తుంది. సో 40 సంవత్సరాలుగా పత్రిసారి ఏదైతే చేస్తున్నారో అది బాబాజీ 1800 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి కావాల్సి వచ్చినా అది రీచ్ అయినప్పుడు ఆయన ఎనర్జీ దారి చూపిస్తుంది. సో అదేలాగా ఇక్కడ హాస్టల్కి వచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అవసరమో ఎవరిలో ఎంత ప్యూరిటీ ఉందో, నిజంగా స్పిరిచువల్గా ముందుకెళ్ళాలనుకున్న వారికి వారి అది శక్తి జ్ఞానం అందిస్తూ ఉంటారు. ఓకే సార్. ఇది 1952లో ఇద్దరిని ఎంచుకోవడం జరుగుతుంది. ఈ 1952లో వాళ్ళే మనకి ఈ బుక్కులు అందించిన నీలకంఠం గారు, రామయ్య గారు. నీలకంఠం రామయ్య గారు అంటే వారు కూడా సాధకులేనా సార్? సాధకులే, క్రియాయోగ సాధకులు. సో వాళ్ళ ద్వారా బాబాజీ అంటే రాత్రి 12 ఆ సమయంలో, మిడ్ నైట్ సమయంలో ప్రత్యక్షమై చెప్పేవాళ్ళు, వాళ్ళు నోట్స్ రాసుకునేవాళ్ళు. సో ఆ రకంగా తయారైన 3 బుక్కులు ఇవి. ఒకటి మిస్టిజం అన్లాక్డ్, అంటే ఆధ్యాత్మికత తెరవబడింది. ఇంతవరకు గోప్యంగా సీక్రెట్గా ఉన్న ఆధ్యాత్మికత, ఎందుకంటే యుగం మారింది కాబట్టి ఇంకా దీనికి ఏమీ రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ అత్యవసరంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు. ఇంతకుముందు కొంతమందికే పరిమితమైన ఈ యొక్క ఆత్మజ్ఞానము ఇంకా ఆధ్యాత్మికత ఇప్పుడు అందరికీ తెలుసుకునే విద్యలో భాగమైంది కాబట్టి దాన్ని తెరవబడింది, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచం చేతిలోకి వచ్చినట్టు ఆధ్యాత్మికత కూడా మన చేతిలోకి వచ్చి మనం తీసుకోవడానికి అనువైన విషయాలన్నీ చెప్పడం కోసం ఫస్ట్ బుక్. రెండోది మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. ఒక తాళానికి ఒకటే కీ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమంటే అన్నిటికీ ఒకటే. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి రోగం ఉన్నా సరే, ఎటువంటి సందర్భం అయినా సరే దానికి ఒకటే కీ, అది క్రియాయోగ మాస్టర్ కీ. అది దేనైనా ఓపెన్ చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది ఏ రకంగాని. రెండో బుక్. మూడోది డెత్ ఆఫ్ డెత్, అంటే మరణమే లేదని ఫస్ట్ లైన్లో చెప్తారు బాబాజీ. ఎందుకంటే నువ్వు ఆత్మవి, నీకు చావు ఏంది, నువ్వు చావాలనుకున్నా చావు, చచ్చినా చావు. పత్రిసారి చెప్పేది నువ్వు చచ్చినా చావు. అది బాబాజీ కూడా సేమ్ అదే చెప్తారు. కాబట్టి డెత్ ఆఫ్ డెత్ అంటే డెత్ అంటే మరణం అనుకుంటాము. మరణము అంటే అంటే సింగిల్ ఆత్మ ఏదైతే ఉందో శరీరంలోకి దూరింది, జన్మ తీసుకునింది, కానీ అది పరిమితమైనది. దాని చైతన్యం కానీ దాని ఎవ్రీథింగ్ లిమిటెడ్. సో కానీ ఆ శరీరం వదిలిన తర్వాత అన్లిమిటెడ్కి వెళ్తుంది.
సో మనము లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్కి వెళ్ళినప్పుడు ఆనందపడాలా దుఃఖపడాలా? చాలా ఆనందపడాలి. ఇక్కడ దుఃఖపడుతున్నాడు, అదే పరిమిత మాయ. పరిమిత చైతన్యం నుండి అపరిమిత చైతన్యానికి చేరుకోవడమే మరణం. వావ్ సార్, దాన్ని స్వీకరించాలి. వండర్ఫుల్ అండర్స్టాండింగ్. దానికి భయపడుతున్నారు ప్రజలు. సో దీన్ని ఇంకా ఆపుకుంటున్నారు. ఆపుకుంటున్నారు. వెళ్ళాల్సిన టైంలో కూడా ఇంకా ఉండాలి. భవరోగం, అది భవరోగం. సో అది డెత్ ఆఫ్ డెత్. ఈ 3 బుక్కులు కలయిక మనకు ఎంతో అద్భుతంగా ట్రయాలజీ ఆఫ్ బాబాజీ క్రియాయోగాన్ని ఒకే బుక్లో ఇవ్వడము. ఒకే బుక్లో 3 బుక్కులు అనుసంధానం చేశారు. చేశారు. ట్రయాలజీ. వావ్ వావ్. 3 వండర్ఫుల్ ఉంది సో సార్. అది మనకు పిఎంసి ద్వారా ఎంతో అద్భుతమైన అవకాశము. ఎందుకంటే పత్రి సారు 40 రోజులు 2022లో బుద్ధ పౌర్ణమి అక్కడ ఉన్నప్పుడు పిరమిడ్ వ్యాలీలో సార్ని కలవడానికి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్కి వెళ్ళినప్పుడు మా మేడంకి ఇది అట్రాక్ట్ కాబడింది అక్కడ ఉండే లైబ్రరీలో. సో పెద్ద బుక్ అని సరే తీసుకొని వచ్చి దాన్ని మెల్లిగా చదువుకుంటూ దాంట్లో ఒక లైన్ ఉంది, భూమి మీద ఇది 500 బిలియన్ పీపుల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది రాయబడింది. ఇది పత్రి సారు ఎలాగైతే ప్రపంచంలో అందరూ ధ్యానులు కావాలనుకుంటారో, శాకారులు కావాలనుకుంటారో, బాబాజీ అందరూ ఆధ్యాత్మికవేత్తలు కావాలి అని అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఇది అనే ఉద్దేశంతో 500 బిలియన్ అని చెప్తారు. అంటే 50,000 కోట్ల మందికి ఇది వెళ్ళాలి. అంటే ఈ తరం కాదు, ఎన్ని తరాల్లో ఎంతమంది వచ్చినా ఈ జ్ఞానం అందరికి వెళ్తేనే దుఃఖం అనేది వేళ్లతో సహా వెళ్ళిపోతుంది ఈ భూమి మీద. ఈ భూమి మీద ఇంకా చీకటి శక్తులు ఉండేదానికి ఏ అర్హత లేదు, అంతా సుసంపన్నంగా మంచిగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయబడింది. ఇది మరి పిఎంసి ద్వారా 12 వెళ్ళాయి. ఇప్పుడు పిఎంసి బాబాజీ ఇవి 2 మార్గదర్శకంగా తీసుకొని ఎంతోమంది బుక్కులు ఆర్డర్ ఇస్తున్నారు. జూముల్లో ఎంతోమంది మహావతార్ ఫౌండేషన్ అనే అవి స్టార్ట్ చేశారు. తర్వాత గ్రూపులుగా ఈ జ్ఞానాన్ని అందరూ అంటే విస్తృతం చేస్తున్నారు. మహావతార్ టీవీ ఛానల్ కూడా పెట్టి, టీవీ ఛానల్ ఉంది. వండర్ఫుల్ సార్. అమెరికాకు కూడా వెళ్తుంది ఇది. సో మొత్తం మీద ఒక పిఎంసి ద్వారా వచ్చిన తెలుగు వాక్కు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎస్, వండర్ఫుల్. ఇది వెరీ హ్యాపీ టు హియర్ దట్. సత్య దర్శనం అంటే అదే కదా సార్, అందరూ చెప్పిన సత్యాన్ని అందించడమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకిచ్చిన అవకాశం. సత్య దర్శనం ద్వారా అందిస్తున్నాం. వండర్ఫుల్ సార్. ఇక ఎపిసోడ్ 13కి వచ్చేద్దాం సార్. సో ధ్యానం గురించి బాబాజీ వారు ఏం చెప్పారు సార్? ధ్యానం విశ్లేషిస్తూ బాబాజీ ఏమంటారంటే, ధ్యానం దగ్గర మనము బుద్ధిని పెట్టకూడదు, అంటే ఇంటలెక్ట్ అనేది ఉండకూడదు ధ్యానం దగ్గర. రెండోది రీజన్ ఉండకూడదు. రీజన్ అంటే కారణము. ధ్యానానికి కారణము, ఇది మంచి చెడు, ఈ 2 తీసేయాలి. అంటే బుద్ధిని మనసును ఒకటి రీజన్ ఇస్తుంది, ఇంకోటి విశ్లేషణ చేస్తుంది. ఈ 2 తీసేయాలి. ఎందుకంటే ఇది ఈ బుద్ధికి మనసుకు సంబంధించింది కాదు ధ్యానం. ధ్యానం అంటే ఫస్ట్ అనుభవించాలి, ఎక్స్పీరియన్స్. అది అనుభవించదగ్గదే కానీ దాన్ని ఇలాగా కారణము కనుక్కోవడము, ఇంకో బుద్ధిని ఇది కరెక్టా కాదా, ఇది అన్నీ కాదు. దాన్ని ఎక్స్పీరియన్స్ చెందాలి. ఎక్స్పీరియన్స్ చెందిన తర్వాత దాన్ని మన యొక్క నిజ జీవితంలో అన్వయించుకోవాలి, అంటే ఫీల్ అవ్వాలి. ఓకే, నా అనుభవం నేను చెప్తాను, మీరు దాన్ని కొట్టిపడేయచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, దాంతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే అనుభవం పొందినప్పుడు నేను ఫీల్ అయ్యాను కదా. ఒకటి అనుభవం పొందడము స్వతహాగా, దాన్ని మనము ఫీల్ అవ్వడం, ఆ ఫీల్ అయిన తర్వాత దాన్ని జీవితంలో పెట్టడం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సంబంధం లేదు. సో ధ్యాన అనుభవాలు దానికోసం వస్తాయి కానీ దానికి రీజన్ చేసి బుక్కులు రాయడము ఇది కాదు. ధ్యాన అనుభవాలు, అనుభవం వచ్చిన దాన్ని ఫీల్ అయ్యి ఆచరించడం అంతే. ఏమి వచ్చిందో దాన్ని ఆచరించాలి అంతే. కొంతమందికి వ్యతిరేకం అనిపించినా అది ఆచరించుకుంటూ పోవాలి. ఇది అల్టిమేట్ బాబాజీ వారు అందించిన అల్టిమేట్ విషయాలు సార్. కొన్ని ప్రశ్నలకు గో హెడ్ సైలెంట్ అనే సమాధానం ఒకసారి విన్నాం మనం, ఇప్పుడు రిలేట్ అయింది సార్ నాకు. ఒకసారి నీలకంఠం గారికి చెప్తారు, సెప్టెంబర్ అరౌండ్ 15th సెప్టెంబర్ 1952లో ఏం చెప్తారంటే, నువ్వు సైలెంట్గా ఉండు అంటారు. ఎస్ గురుదేవా, ఎప్పుడూ ఉంటాను అంటారు. నేను ఎప్పుడు ఉండమని చెప్పలేదు, సైలెంట్గా ఉండమని చెప్పినాను అంటే అప్పుడు చెప్తారు, ఎవరైనా నిన్ను హిట్ చేసినప్పుడు
సైలెంట్గా ఉండు అంటారు. అంటే ఎప్పుడు సైలెంట్ కాదు. ఎవరన్నా నిన్ను నీ మీద ఏది నిందలేసినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు అప్పుడు నువ్వు ప్రతిస్పందించొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకంటే ఇది చేయించేది మేము, పర్సనల్గా ఏది తీసుకోవద్దు. కరెక్ట్గా ఇది చెప్పిన కొన్ని రోజులకి 2 దెబ్బలు పడతాయి నీలకంఠం గారికి. ఒకటి, ఏ బుక్ అయితే రాస్తున్నారో ఆ బుక్కు యొక్క సెంటర్ యోగదా సత్సంగ్ సెంటర్ చెన్నైలో, అక్కడి నుంచి లెటర్ వస్తుంది. ఈ క్రియాయోగా గురించి కానీ ఇది నీకు ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఎప్పటి నుంచో సాధన చేస్తున్నాము, మాకు రాంది ఈ బుక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు సంజాయిషి అడుగుతారు ఈయన్ని. అంటే రాసేది బాబా దగ్గర నుంచి, కానీ వాళ్ళకి అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో ఏం చెప్పారు? సైలెన్స్ అన్నారు. నువ్వు ఏది దానికి ప్రతిస్పందించు, నువ్వు సైలెంట్గా ఉండు, చూసుకునేవాడిని నేను, చేసుకుంటాను నేను అన్నారు. సో దానికి లెటర్ రాస్తారు. ఇది నేను స్వయంగా మేమిద్దరం కలిసి బాబాజీ ముఖతా విన్నది రాస్తున్నాము అంటారు. ఓకే. అంటే ఫైటింగ్ గీటింగ్ ఏం లేదు, ఏం క్వశ్చన్ చేశారో దానికి ఆన్సర్ అంతే, సైలెన్స్. అది కూడా సైలెన్స్లో రాతపూర్వకంగా ఇచ్చారు, అంతే ఇచ్చేశారు. అది. రెండోది, ఈయన ఇంతకు ముందే చాలా బుక్కులు రాశారు కాబట్టి ఈ బుక్కు సీక్రెట్ డాక్ట్రిన్ అని బ్లావర్డ్స్కి అంటే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు రాసిన దానికి కాంపిటీషన్గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు అంటే సొంత సంస్థ నుంచి ప్రాబ్లం వచ్చింది, ఇంకొకటి 2 దెబ్బలు అన్నారు కదా బాబాజీ, అక్కడి నుంచి కూడా దెబ్బ వచ్చింది. మన సంస్థని వీళ్ళు డిగ్రేడ్ అంటే కాంపిటీషన్ అంటే ఎట్లుంటుంది, ఇది లేటెస్ట్ వస్తుంది బాబాజీ అంటున్నారు, మరి ఆ బుక్కులు పడిపోతాయి కదా సేల్స్ అవి అని అనుకుంటారు. అప్పుడు చెప్తారు బాబాజీ, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ బుక్కులు రాసేటప్పుడు నీకు అనిబిసెంట్ నుంచి ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే కొంచెం సంస్థలో నిజాలు మాట్లాడినావు అక్కడ, కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇది సంస్థకి చెడ్డ పేరు వస్తుందని తీసేయమని చెప్పినారు. నువ్వు వినలేదు, నువ్వు ఉన్నది ఉన్నట్టు రాసినావు. నేను నీ నుంచి కోరుకునేది ఈ బుక్లో కూడా నువ్వు ఉన్నది ఉన్నట్టు రాయి, ఎవరికి ప్రభావితం కావద్దు, సత్యం అనేది డైల్యూట్ కాకూడదు, ఉన్నది ఉన్నట్టు కావాలి, అందుకే నిన్ను ఎంచుకున్నాము. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు రాయి. ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన గ్రంథాలన్నీ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్చి రాయబడ్డాయి అనేది ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు సార్ దీని ద్వారా. సో ధ్యానం అనేది ఒక అనుభవం, అంతే. బుద్ధిని మనస్సుని తీసివేసి అనుభవాన్ని చెందడం, దాన్ని ఫీల్ అవ్వడం, దాన్ని ఆచరించడం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని మనకు వచ్చిన అనుభవాలు మనం చేస్తున్నప్పుడు నచ్చదు. ఓకే, డన్ సార్. మరి ఎవరి పట్ల విధేయతతో ఉండాలి అని చెప్తారు? ఇక్కడ విధేయత అనేసరికి బాబాజీ ఏమంటారంటే, ఫస్ట్ నాగరికతలో మనం అనస్తాషియా మేడం చూసింది ఇక్కడ వచ్చింది. అప్పుడు మధ్యవర్తులు లేరు, మానవుడు దేవతలు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ లోకానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఈ లోకానికి వచ్చేవాళ్ళు, అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఎప్పుడైతే ఆ ఆలోచనల్లో స్వార్థం వచ్చింది, నేను నాది అని వచ్చిందో అప్పుడు ఆ లైన్ కట్ అయిపోయింది, ఇది దైవత్వంకి మానవత్వానికి. సో ఇప్పుడు బాబాజీ ఏమంటారంటే ఈ యొక్క సెంటెన్స్లో, మీరు డైరెక్ట్ నాతోనే కమ్యూనికేట్ చేయండి, మీకు మధ్యలో పూజారులు ఎందుకు, మధ్యవర్తులు ఎందుకు, నేను అవైలబిలిటీలో ఉన్నాను కదా, నేను మీకు చేరకపోతే ఎవరినన్నా ఫాలో కండి, అవసరం లేదు, మీరు నేను ఒక్కటే, కాబట్టి ఎవరిని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి విధేయతగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ హయ్యర్ కాన్షియస్నెస్ భగవంతుడు అంటారు దాంతోనే కనెక్ట్ ఉండండి. దానికి ఏం చేయాలంటే మీ లోపలికి మీరు వెళ్ళాలి, వాళ్ళు బయట లేరు. మీరు గాడ్తో ఉండాలి అనుకుంటే మీ లోపలికి మీరు విన్నప్పుడు, మీ ఇన్నర్ది మీరు విన్నప్పుడు అది ఆ పరమాత్మ ఒక్కటే. ఈ క్లారిటీ తెచ్చుకోండి. మీ అంతరాత్మ పట్ల విధేయతతో ఉండండి తప్ప బయట ఎవరి పట్ల కాదు. అంతే కదా సార్, సరెండర్ టు ద సోల్. ఎందుకు చెప్తారంటే నా పేరు చెప్పి ఈ లోకంలో ఎన్నో వైలెన్స్ అంటే హింసలు జరుగుతున్నాయి. అవును, అందరి పేరు నా పేరు చెప్పి ఎన్నో హింసలు జరుగుతున్నాయి, కానీ నేను ప్రేమతత్వాన్ని పెంచేదానికి వచ్చాను, కానీ ఇక్కడ హింస చేయడానికి లేదు. కానీ వాళ్ళు నా పేరును వాడుకొని సమాజంలో హింసను సృష్టిస్తున్నారు. నేను ఎప్పుడు కూడా హింసని అంటే నేనంటే ఇక్కడ బాబాజీ అనుకున్నారు, ఆ యొక్క సూపర్ కాన్షియస్ ఏదైతే ఆ చైతన్యం ఉందో ఆ చైతన్యం ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో సఖ్యత ఉండాలనే కోరుకుంటుంది, కానీ ఏ పేరు చెప్పి దీన్ని. కాబట్టి మీరు మధ్యలో వాళ్ళని వదిలేసి డైరెక్ట్ నాతోనే కమ్యూనిటీ కావాలంటే మీ లోపలికి మీరు వెళ్ళాలి.
వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, హింస చేసే అంటే నా పేరు చెప్పి హింస చేసే వాళ్ళకి దూరంగా ఉండండి అని సందేశం ఇచ్చారు. అంతే, ఎవరి పట్ల విధేయత ఉండాల్సిన అవసరం లేదు, మీరు హయ్యర్ సెల్ఫ్తో మాత్రమే విధేయతతో ఉండండి మీ అంతరాత్మ పట్ల అంతే. అని మాత్రమే చెప్పారు. అంతే. రైట్ సార్. ఈ దైవ కార్యాలు జరగాలంటే కేవలం ప్రశాంతత మాత్రమే ఉండాలంటారు కదా, దాని గురించి ఎలా వస్తుంది ప్రశాంతత? అసలు ప్రశాంతత అంటే ఏమంటుంటారు? అంటే దీంట్లో బాబాజీ ఏం చెప్తారంటే ప్రశాంతత అంటే శాంతి. శాంతంగా ఉండడం. శాంతంగా ఉండాలి అంటే ప్యూర్ మైండ్ ఉండాలి. అంటే అల్లకల్లోలమైన మనస్సుని ప్యూర్గా చేయాలి. ప్యూర్ అంటే మళ్ళీ పాజిటివ్ థింకింగ్, మిరాకిల్ థింకింగ్ కాదు. ప్యూర్ థింకింగ్ అండ్ ప్యూర్ మైండ్ అంటే స్టెబిలిటీ ఉన్న మైండ్, ఏది లేదు, సమత్వంలో ఉండే మైండ్నే ప్యూర్ మైండ్ అంటారు. పాజిటివ్ అని మిరాకిల్ కాదు. పాజిటివ్ మిరాకిల్ కూడా అది మైండ్ సెట్, మైండ్ను దాటిన స్థితి ప్యూర్. అది నీళ్ళు స్వచ్ఛంగా ఉంటాయి కదా సార్, ఏ అలజడి లేకుండా సమత్వము. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అంటారు. మీకు డిజాస్టర్స్ వచ్చినా మిరాకిల్ వచ్చినా నీకు సంబంధం లేదు, అది మైండ్ యొక్క ఆటలు. నువ్వు మాత్రం సమత్వంలో అటు ఉన్నప్పుడు పీస్ ఉంటుంది. అండ్ పీస్ ఒక్కటే మనకు ఈ భూమి మీద అన్నిటినీ తేదు, దానికి ఒకటి యాడ్ కావాలి, దాని పేరు ప్రేమ. శాంతితో పాటు నువ్వు అందరి పట్ల అంటే నీ పట్ల, సకల జీవరాశుల పట్ల, అందరి పట్ల ప్రేమను పంచినప్పుడు మాత్రమే ఈ భూమి మీద స్వర్గం అనేది ఆవిష్కరించబడుతుంది. నువ్వు ఒక్కడు శాంతంగా ఉంటే ఏమి కాదు. నీ శాంతంతో పాటు నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ ప్రేమను పంచినప్పుడు ఆ ప్రేమ ద్వారా ఈ ప్రశాంతత వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ధ్యానం చేసి వాళ్ళ లోపలికి వెళ్తారు. కాబట్టి అప్పుడు 100% ఒకానొక రోజున అందరూ శాంతంగా ఉంటారు. ఈ ప్రేమ అనేది సకల జీవరాశులకి అందించబడుతుంది. వండర్ఫుల్ సార్. అంటే మనలో ఉన్న శాంతము, మనలో ఉన్న ప్రేమతత్వం ఎదుటి వాళ్లకు పంచడం వల్ల వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ఉన్నతి చెందుతారు. దానికోసమే పంచాలి, అంతే, ఆధ్యాత్మిక ఉన్నతికి. అంతే. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. ఇంకా ఏం చెప్తారు? ఇది కావాలి అంటే ఎప్పుడైతే మనము ఇలాగా ఏదైనా పంచామనుకోండి, నిస్వార్థంగా పంచాలి. అక్కడ స్వార్థము ఉండకూడదు. ఎవరు వచ్చినా సరే పంచాలి అనుకున్నప్పుడు అక్కడ ఎవరు వచ్చినా నిస్వార్థంగా, అంటే ఒక రకంగా సరెండర్నెస్. అంటే ఆ భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు. సో తన మన అని లేకుండా నిస్వార్థంగా డివోషన్, కంప్లీట్ సరెండర్నెస్లో మనం ఆ భక్తి భావంతో దాన్ని చేయాలి. అప్పుడు ప్రపంచమంతా కూడా ఆ దారిలోకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే శాంతంతో ప్రేమతో మనం నిస్వార్థంగా పంచినప్పుడు దైవ కార్యాలే జరుగుతాయి. అంతే, ఆ జరిగేదంతా దైవ కార్యమే అని అర్థం. ఇంకొకటి, ప్రకృతి అంతా కూడాను నీకు దాసోహం అంటుంది. ఇలాంటి ఈ విధంగా ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే మానవుని యొక్క శక్తి, ఆ చైతన్యం ఎంత గొప్పది అంటే మానవుని యొక్క శాంతి ప్లస్ ఆ యొక్క ప్రేమతోటే సూర్యుడు, చంద్రుడు, సమస్త నక్షత్రాలు, ఈ సృష్టి అంతా మూల కారణము నీవు అనుకున్నప్పుడు నీ చేత అన్ని విధేయతగా ఉన్నాయి. సో ఆ దైవత్వంలోకి నువ్వు నిన్ను తెలుసుకోవాలి. ఈరోజు చూస్తున్న ఈ శరీరం నువ్వు కాదు, ఈ శరీరం లోపల ఉండే చైతన్యము అంత గొప్పది. దాన్ని నువ్వు ఫీల్ అయ్యి దాన్ని ప్రాక్టికల్ చేసినప్పుడు నీ యొక్క మహోన్నతమైన ఆ రూపము నీకు కనిపిస్తుంది అంటారు. వావ్ సార్, అల్టిమేట్. అసలు పాయింట్ చాలా డీపర్ పాయింట్ ఉంది. అంతా నేనే అనుకున్నప్పుడు ఎంత ఉంటుందని. సార్ మరి ఇప్పుడు ఆధ్యాత్మికతలో శరీరము దృఢంగా ఉండాలి అని అంటారు కదా, ఎంత అవసరం? ఆధ్యాత్మికతకి శరీర దృఢత్వానికి ఏమైనా సంబంధం ఉందంటారా అంటే బాబాజీ వారు? ఇప్పుడు శరీర దృఢత్వం అంటే మామూలుగా మనం ఫిజికల్ బాడీ అనుకుంటాం, ఫిజికల్ ఫిట్నెస్ కాదు, ఫిజికల్ ఫిట్నెస్. కానీ ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి కదా. ఎక్కువ సాధన చేయాలన్నా కూర్చోవాలన్నా ఉండాలి. అంటే ఆధ్యాత్మికంగా అంటే భూమికి సంబంధించిన మన ఆత్మ పురోగతికి సంబంధించిన సాధన స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎవరు? ఫిజికల్ బాడీ అనుకున్న వాళ్ళ, ఆధ్యాత్మిక అనుకున్న వాళ్ళ? ఆధ్యాత్మికవేత్త, ఆత్మ అనుకున్న వాళ్ళే. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఫిజికల్ బాడీ పోయినా ఆత్మ అనుకున్న వాళ్ళే ఫిజికల్ బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మీ శరీరం చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. ఎవరికి? వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి శరీరం లేదు, కానీ వాళ్ళ పనులు
మన చేత చేయిస్తున్నారు కాబట్టి మీరు స్పెషల్ కేర్ తీసుకోండి మీ శరీరము. ఎందుకంటే మీ శరీరం ఒకసారి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ వెతకాల్సి వస్తుంది. ఇటువంటి సాధకుడిని వాళ్ళు అరుదుగా దొరుకుతారు. కాబట్టి మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత అవసరమో మీ శరీరాన్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మా యొక్క పరికరం మీరు. మరి పెన్ లేకుండా నేనేం రాస్తాను? నా బుర్రలో ఎంతో ఉండొచ్చు, పేపర్లు ఉన్నాయి, కానీ రాసేదానికి పెన్ను కావాలి కదా. మీరే ఆ పెన్ను. మరి పెన్ను ఎంత అద్భుతంగా ఉంటే అంత బాగా ఆ మెసేజ్ వెళ్తుంది. సో సాధకులు ఎవరైనా సరే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని శరీరాన్ని ఫిట్గా పెట్టుకోండి. శరీరం ఎంత బాగుంటే అన్ని సంవత్సరాలు మనము ఈ జన్మలోనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మనము ఉపయోగించుకోవచ్చు. ఇమ్మోర్టాలిటీ అంటే ఆధ్యాత్మికతను ప్రచారం చేయటం కోసం, ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేయడం కోసమే ఈ శరీరాన్ని అద్భుతంగా చూసుకోవాలి. అందుకే శాకాహారంతో శుద్ధ సాత్వ అంటే శాకాహారం నుండి శ్వాసాహారం వరకు ఎదగాలి. అంత దృఢంగా ఉంటే చాలు. దృఢంగా ఉండాలి. దీన్ని లైట్గా తీసుకోవద్దు. ఇంకేం చెప్తారు సార్? స్వీయ సాక్షాత్కారానికి ఏ యోగాలు కావాలని చెప్తారు? యోగాలంటే అంటే అన్ని రకాలు, రెండు కలిస్తే అది యోగం అయిపోతుంది. సో ఆత్మ సాక్షాత్కారానికి పనికొచ్చేటి యోగాలు అంటే అన్ని యోగాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా పనికొచ్చేటి 3. ఒకటి సేవ, సర్వీస్. రెండోది డివోషన్ అంటే సరెండర్నెస్ లేకపోతే భక్తి భావము. మూడోది నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఈ 3 యోగాలు కానీ మనము క్రమం తప్పకుండా చేస్తే ఇది మనల్ని అనంతతత్వం అంటే ఇమ్మోర్టాలిటీ, అనంతతత్వం కాడికి తీసుకెళ్తుంది. మళ్ళీ రిపీట్ చేయండి సార్, ఏ యోగాలు? ఒకటి అంటే సర్వీస్. ఓకే. సేవ. సేవ అన్నప్పుడు సేవ అని యోగా అనుకున్నాం అనుకోండి, అక్కడ మనిషి ఉండడు. సేవా యోగం. సేవ ఒకటే ఉంటుంది. సేవతో కలిసి ఉన్నాం అక్కడ, నేను లేని అక్కడ, నేను లేదు అక్కడ. ఓకే. సేవ చేయాలనుకున్నప్పుడు ముఖాలు చూడరు. సేవా యోగం. సేవా యోగం. ముఖాలు చూడము, వాళ్ళు పెద్ద చిన్న చూడము, ఆడ మొగ చిన్న పెద్ద ఏది. యోగం అంటే 2 లేదు, ఒకటే యోగము. సేవ అంటే అక్కడ సేవే ఉండాలి అంతే. ఇంకా ఎవరు వచ్చినా అది సేవ నడుస్తుంది, కానీ మనిషి కనపడ్డు. అటు మనిషి కనపడకూడదు, ఇటు మనిషి కనపడదు. రెండోది డివోషన్ అంటే భక్తి. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం, తనను తాను అందరిలో చూసుకున్నాడు. ఎవరికి సేవ చేస్తున్నారు? నాకు నేను, తనకు తానే. మరి ఏముంది? సో కంప్లీట్ ఆ భక్తి భావంతో తనకు తానే చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే దానికి కావాల్సిన జ్ఞానం వస్తుందో, నాలెడ్జ్ అంటే ఓహో తత్వమసి, అక్కడ వేరే వాళ్ళు లేరు, ఇక్కడ వేరే వాళ్ళు లేరు, ఇద్దరు ఒకటే. ఈ 3 యోగాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు నీకు చావు లేదు, నీకు పుట్టుక లేదు, నువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడివి, తాత్కాలికంగా ఈ శరీరంలోకి దూరావు ఏదో లోక కళ్యాణం కోసము అని తెలుసుకొని, అది అన్ని యోగాలకి ఈ యోగము మూలమంట. ఇది ఈ 3. ఇంకా రకరకాల యోగాలు ఉన్నాయి. అంటే సేవాయోగము, భక్తి యోగము అంటే సస్వరూపాన్ని చూడడం, జ్ఞానయోగం. అంటే జ్ఞానయోగంతో ఇదే భగవద్గీతలో చెప్పారు, కలయికతో ఉండడం. ఈ 3 యోగాలను కలగలిపి ఉంటేనే మిగతా యోగాలకంతా ఇది ప్రామాణికం. ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడేటి ఈ 3. ఇంకొకటి పూర్ణమవుతుంది. అన్ని యోగాలు పూర్ణమయ్యేది ఈ 3తోటి. అది సార్. వండర్ఫుల్ సార్. ఇంకా ఏం చెప్తారు సార్ వీటి గురించి? ఇంకా అంటే ఒకానొక సమయంలో ఆ నీలకంఠం గారికి ఏదో డబ్బులు అవసరం వచ్చినప్పుడు, తాను ఏం సంపాదించకుండా ఉన్నప్పుడు కూడా తన యొక్క గత జన్మల యొక్క ఆ యొక్క ఏదైతే పుణ్యం ఉందో దాని ద్వారా లైన్ చేసి ఇలా వస్తుంది. అదేలాగా అనారోగ్యమైనప్పుడు ఆ కాళ్ళలో అల్సర్ అనే రోగం వచ్చి దానికి ట్రీట్మెంట్ కావాలి, ఇంకా డబ్బులు కావాలి, డాక్టర్ కావాలనుకున్నప్పుడు గత జన్మల్లో ఉండే ఆ యొక్క పుణ్యము, ఆ యొక్క ఫ్రెండ్షిప్, గత జన్మల్లో ఈయన ఆ డాక్టర్కి అంటే ఆ జన్మలో ఆయనకి హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన వద్దన్నా సరే ఆయన సిస్టర్ తోటి, మందులతోటి, ఫ్రూట్స్ తోటి, అంటే ఆహారము, మందులు, వైద్యం అన్నీ ఫ్రీగా చేస్తారు తగ్గిపోయేంతవరకు. సో ఎందుకు చేస్తారంటే ఇది స్వార్థము కాదు, నిస్వార్థం కాదు, కర్మ సంబంధము. కర్మను ఎవరూ తప్పించుకోలేరు. అప్పుడు నువ్వు వాళ్ళకి సహాయం చేసావు, వాళ్ళు
ఇప్పుడు ధన రూపంగా నీకు ఇస్తున్నారు, వీళ్ళు ఈ సేవ రూపంలో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో గిల్టీ ఫీల్ అవసరం లేదు, నువ్వేదో రుణ పడిపోతున్నావు అని. ఇంకొకటి థ్యాంక్స్ గివింగ్గా ఇచ్చి పుచ్చుకోవడంలో ఉండాలి, కృతజ్ఞత ఉండాలి తప్ప ఎవరి నుంచో ఏదో పొందుతున్నాం అన్న ఓయో తీసుకునే స్థాయిలో ఉన్నా ఇచ్చే స్థాయిలో లేనా మళ్ళీ రుణపడిపోతాను. ఏది ఇచ్చామో అదే పొందుతున్నాం అంతే. ఇవాళ ఏది పొందుతున్నామో అది ఇవ్వబడ్డది, అంటే మనం ఇచ్చిందే మనకు వస్తుంది. అంతే. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు అధిగమించలేరు. అది అంటే కర్మ సిద్ధాంతం అనేది చెడుగా అనుభవించడం శిక్ష అనే దాంట్లోనే ఉంది సార్. కానీ అద్భుతమైన వైభోగంతో పొందడం కూడా కర్మ సిద్ధాంతం నుండే వచ్చింది అనేది తెలియాలి. అది చెప్పరు కదా, ఆ శిక్ష వైపే ఉంది, కానీ పొందే వైభోగం కూడా అందులోదే సార్. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు శిక్ష గురించి మాట్లాడడం కానీ మనకు వచ్చే వైభోగాలు, అనుభవించే వైభోగాలు, ఎన్ని మార్గాల నుంచి పొందేది కూడా ఒకప్పుడు మనం ఇచ్చిందే. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అంటే ఇప్పటిదాకా అనుభవిస్తున్నప్పుడే కర్మం వాడాం, కానీ తీసుకుంటున్నప్పుడు మనకు అన్నీ వస్తున్నప్పుడు కూడా ఈ అవగాహనతో ఉండాలి మనం. అండ్ ఆత్మ సాక్షాత్కారానికి 3 యోగాలు అద్భుతంగా ఉన్నాయి, అన్ని యోగాలకు బేస్. రైట్ సార్. ఇంకా ధ్యాన యోగం గురించి, ఈ జ్ఞాన యోగం గురించి ఇవి చెప్తూ ఆ లాస్ట్ ఏదైతే డెత్ ఆఫ్ డెత్ ఉందో ఆ బుక్లో ప్రకృతి గురించి, అంటే కర్మ సిద్ధాంతము ఇవన్నీ విశ్లేషిస్తూ ఒకానొక దాంట్లో చెప్తారు. ఈ యొక్క యాడ్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ అంటే డబ్బులు ఎక్కువ అయ్యే పేపర్లో ఊరికే క్లాసిఫైడ్ లాగా కాకుండా అడ్వర్టైజ్మెంట్గా ఇవ్వంటారు. దేని పుస్తకం కొన్ని పాయింట్లు, పుస్తకంలోని కొన్ని పాయింట్స్, దాన్ని ఏదైతే దాని ప్రచురణ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా పబ్లిష్ కావాలి కదా, అంటే అందరికీ తెలిసిపోవాలి. అది దానికి అనుగుణంగా చేస్తారు. సో ఆ పబ్లిసిటీ స్టంట్స్ చేయమన్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు. ఇప్పుడు క్లాసిఫైడ్ అయితే కొంచెం డబ్బులు అవుతాయి, నువ్వు ఫ్రంట్ పేజీలో అటు ఇటు వేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. అంటే అప్పుడు చెప్తారు మనము ఆల్రెడీ తెలిసే నదిలోకి దూకిన వాళ్ళం, ఆధ్యాత్మికత అనే నదిలోకి తెలిసే దూకిన వాళ్ళం, మునిగినా మనకు లెక్కలేదు. సో ఆల్రెడీ మనం మునిగిపోయినాము, మనకి ఇంకా దాని గురించి భయం ఎందుకు అంటారు. సో ఆధ్యాత్మిక దిగిన వాళ్ళు నష్టాలకు కానీ కష్టాలకు కానీ అవమానాలకు కానీ వెరవకూడదు. ఎందుకంటే దిగిందే ఏదొచ్చినా రెడీ అన్నప్పుడు దిగినాం. ఇదే బాబాజీ పత్రి సార్ కూడా చెప్పారు. సముద్రం మధ్యలోకి పోయినాక ఇంకా భయం ఇంకేమింది, అయితే అటు లేకపోతే ఇంకా దానివల్ల అటే వెళ్ళడం మంచిది, వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళడం కన్నా. సో చెప్తారు దానికి కాదు, దీనికి ఒక కారణం ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైతే మీరు దీన్ని అక్కడ వేస్తారో ఏప్రిల్ 7వ తారీఖు నువ్వు అమెరికాకి వెళ్తున్నావు. చూడండి ఎక్కడ ప్రణాళిక. ఇదేమో సెప్టెంబర్ ముందు సంవత్సరం జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో నువ్వు అమెరికాకి వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఆల్రెడీ లిటరేచర్ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఆ బుక్కులు చదివిన వాళ్ళు యూకే, ఆస్ట్రేలియా, అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి ఏమవుతుంది, ఈ బుక్కు వస్తుంది, కొత్త బుక్కు, నీలకంఠం గారు రామయ్య గారు కొత్త బుక్ వస్తుందంటే దానికి ప్రచారం కావాలి కదా, అదే ఇది. సో వాళ్ళు ఇది చూసినప్పుడు ఏమంటారు, ఓహో ఈ కొత్త బుక్ వస్తుంది మనం కొనుక్కోవాలి అని. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ బుక్ యొక్క పబ్లిక్ ఇది ప్రమోషన్ కోసం కాదు, నువ్వు అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానాన్ని పంచడానికి ఒక బేస్ కావాలి కదా, దానికోసం ఉపయోగిస్తున్నాను. రైట్. ఇది బుక్ అమ్మపోవడానికి ప్రమోషన్ కోసం కాదు, వెళ్ళడానికి వాళ్ళు చూసి మీకు ఎంట్రీ ఇవ్వాలి. అది వావ్. సో అక్కడ ఏప్రిల్ వెళ్ళిన ఆయన దుర్గా పూజ అంటే అక్టోబర్ వరకు ఉంటారు. సో అన్ని చోట్ల ఎన్నో క్లాసెస్, సెప్టెంబర్, అక్టోబర్. బాబాజీ విజ్డమ్ని ఎంతోమందికి ఆడ చేసి ఈ బుక్కులు ఫస్ట్ బుక్కులు అన్నీ కూడా ఈ 4 బుక్కుల్లో 4 బుక్కులు వస్తాయి, ఈ 3 తర్వాత ఇంకొకటి వస్తుంది. అన్నీ కూడా ఫస్ట్ ఎడిషన్ మన మాతృభూమిలోనే ప్రింట్ అవుతుంది అంటారు. ఇండియాలోనే. సెకండ్ ఇష్యూ ఎక్కడన్నా కానీ ఫస్ట్ మాత్రం ఇక్కడే వస్తుంది. కాబట్టి దీనికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు ఈ బుక్కుల యొక్క జ్ఞానాన్ని క్లాసెస్గా
లేకపోతే సెమినార్స్గా ఇది మీరు స్ప్రెడ్ చేయాలి అంటే ఈ ఖర్చు పెట్టక తప్పదు అనేసి ఆ ఖర్చు చేయిస్తారు. సో ఎవరైతే అప్పుడు దెబ్బ వేశారో ఈయన్ని అంటే క్రిటిసైజ్ చేసి అవమానపరిచారో ఆయన్ని ఆ పబ్లిషర్ యొక్క ఆ యజమాని ఆ మేనేజర్ని వేరే కారణం చేత ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంటే ఈయనకి దెబ్బ వేసినప్పుడు ఆ రియాక్షన్ లేదు, వేరే కారణం చెప్పి ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. సో ప్రతి ఒక్కరూ ఏదైతే పని చేస్తారో దానికి కర్మ ఫలితం ఉంటుంది. అంటే మంచి చేసే వాళ్ళకి అడ్డుకుంటే ఏదో రకంగా అది మళ్ళీ భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రకృతి వాళ్ళకి తెలిసేటట్టు చేస్తుంది. అది వండర్ఫుల్. అది ఏ తప్పు లేదంటాడు ఆ మేనేజరు. ఇంకా మేనేజర్ ఏం మాట్లాడతాడు పబ్లిషర్ అంటే ఓనర్ దగ్గర, తప్పు గిప్పు కాదు తీసేస్తున్నామని తీసేస్తారు అంతే. వావ్ సార్, సూపర్ సార్. ఏ కలయికతో మానవుని జీవితం అత్యంత ఆకర్షణీయంగా, అందంగా, అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మహావతార్ బాబాజీ వారు? ఏ కలయిక అంటే బాబాజీ ఏం చెప్తారంటే రెండు. ఒకటి ఏదైతే దైవత్వం అనుకుంటున్నారో ఆ దైవత్వంతో డైరెక్ట్ కాంటాక్ట్ అనుకుంటున్నారో అదంతా కూడాను లోపలుంది. కాబట్టి ఎవరైతే లోపలికి వెళ్ళి వాళ్ళతో వాళ్ళు సంపూర్ణంగా కలిసి తమను తాము అర్థం చేసుకుంటారో వాళ్ళు బయట ఉండే దానితో కూడా అనుసంధానమైనట్టు లెక్క. అంతర్గతంగా కలయికతో ఉంటే జీవితం అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. ఇంకొకటి మీ యజమాని, నేను కూడా ఒక యజమాని ఉన్నారు కదా, యజమాని ఎక్కడున్నారంటే బయట లేదు, మీ లోపలే ఉన్నాడు. ఓకే. ఓనర్ ఆఫ్ యువర్ అంటే ఏదైనా అనుకుంటే ఆ ఓనర్ ఎక్కడున్నాడు బయట లేదు, ఆ ఓనర్ లోపలే ఉన్నాడు. సో మీరు ఓనర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం. ఆడికి వెళ్తే మీరే ఓనర్ అయిపోతారు. మీ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి అంతే. అప్పుడు మీరే ఓనర్ అని మీరే ఓనర్, మీకు ఏం కావాలని అప్పుడు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓనర్ మీరే అయినప్పుడు ఏదైనా సాధ్యమే. అది ఓ వావ్. ఆ ఓనర్షిప్ వచ్చినప్పుడు ఓనర్ మీరు అందరి చేత ఇది ఓనర్ అంటే ఏమవుతుంది, అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. సో మీకు ఏమేమి కావాలో అన్నీ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అప్పుడు ఆకర్షణ పెరుగుతుంది, అందం పెరుగుతుంది, ఆధ్యాత్మిక అన్నీ వస్తాయి. సో బీ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఏ ఓనర్. యువర్ ఓనర్ ఈజ్ ఇన్సైడ్ యూ. ఒక పాయింట్ అంతే. యూ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ద ఓనర్. అంతే. దెన్ ఆటోమేటికలీ అన్నీ మీ దగ్గరికి అన్నీ వచ్చి సమకూర్చబడతాయి. అంతే కదా. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ ఉన్నది, ఓనర్ రాగానే అందరు వస్తారు. అందరు వచ్చి ఇవ్వండి మీకు ఆ నెల ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అప్పుడు అది ఉండే ఇప్పుడు ఇది ఉండే అని అన్నీ వచ్చి అక్కడ పెట్టేస్తారు. అంతే. వావ్ సార్, ఇది బీ యువర్ ఓనర్. ఓనర్షిప్ సెషన్స్ తీసుకుంటున్నాం మనం. ఓనర్షిప్ తీసుకోండి అంటున్నాం. అసలు మీరే ఓనర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఓనర్షిప్ కలిగి ఉంటారు. వావ్ వావ్ వావ్, అల్టిమేట్ సార్. ఇంకా ఏం చెప్తుంటారు సార్ మరి ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉండాలి అని చెప్తారు మరి ఇక్కడ నుంచి? దానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, రెండు ఇస్తారు. అదేంటంటే ఒకటి పీస్. ఓకే, శాంతితో ప్రేమతో. పీసు, పవరు, ప్రాస్పరిటీ. ఓకే, ఇంతకుముందు సెషన్లో చెప్పినాం. ప్రశాంతంగా ఉండాలి. పవర్ అంటే అధికారం మీద కాదు, మన పైన మనకు అధికారం ఉండాలి. ప్రాస్పరిటీ పురోగతిలో ఏదో ఒకటి ప్రగతి. ఈ మూడు కావాలనుకున్న వాళ్ళు రెండు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి సైలెన్స్, ఇంకొకటి మెడిటేషన్. ఓకే, ఈ రెండు అంటే సృష్టికర్త ఇచ్చిన ఎయిడ్స్ అంటే బాణాలు, రామ్ బాణాలు అనుకోండి. ఈ రెండు వాళ్ళు ఇచ్చిన బాణాలు. ఇవి రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఈ మూడు ఖచ్చితంగా వస్తాయి. అంటే ప్రోగ్రెస్, పీస్, పవర్ అండ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ అన్నారా? ప్రాస్పరిటీ. ఓకే, సమృద్ధి, అన్నిట్లో ఉన్నతి. అది పీస్, ప్రాస్పరిటీ అండ్ పవర్ మీకు కావాలి అంటే సైలెన్స్ అండ్ మెడిటేషన్. ఎస్ఎం. ఓ మై గాడ్. మనకేమో ఫస్ట్ అండ్ ఫోర్త్ 18 ఆదర్శ సూత్రాల్లో ఫస్ట్ ధ్యానం వస్తుంది, నాలుగోది మౌనం వస్తుంది. మెడిటేషన్ అండ్ సైలెన్స్. M&M, మెడిటేషన్ అండ్ మౌనం. ఓకే, ఇది ఉంటే అన్ని మీరు సాధించినట్టే అది చెప్తారు బాబాజీ. ఓకే, డన్. 3 P's రావాలంటే 3 M's ఆచరించాలి. ఇంకోటి 1952లోనే కలియుగ అంతం అన్నారు. 1952
2లోనే Two. ఈ book రాసేటప్పుడే చెప్పారు కలియుగ అంతము అప్పుడు ఆ టైంలోనే ఈ పుస్తకం చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయాలు. చెప్పారు. ఇప్పుడు ఓన్లీ అంటే ఈ నెక్స్ట్ యుగంలో ఎవరైతే పరిపాలించాలో వాళ్ళని తయారు చేస్తున్నారు ఈ 70 సంవత్సరాలుగా. వాళ్ళే ఇండిగో చిల్డ్రన్ అంటాం, తర్వాత క్రిస్టల్ చిల్డ్రన్ అంటాం, గోల్డెన్ అంటాం. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? యుగ మార్పిడి జరిగింది కాబట్టి. సో వాళ్ళని లోపల ఉంచుకోవడానికి కూడా తల్లికి అంత శక్తి కావాలి, తల్లిదండ్రులకి. అప్పుడే వాళ్ళు దిగుతారు. అది ఓకే, అంత శక్తి కోసమే వాళ్ళందరూ వచ్చారు. అంటే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆ విధంగా ప్రిపేర్ చేశారు. 1950 తర్వాత వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళందరూ వచ్చారు. అవును, ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ అందుకే వచ్చారు. అవును, ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందుకే వచ్చారు. అప్పుడు వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకురావడానికి వచ్చారు. అంతే. ఎంత అపారమైన జ్ఞానం సార్. 1960 నుంచి బేబీ బూమర్స్ అని విన్నాం. 70లో మళ్ళీ ఒక రకం 17లో అంటే పాజిటివిటీని పెంచడానికి. 1980s తర్వాత వచ్చిన వాళ్ళు హాస్టల్ మాస్టర్స్. ఇక 90 తర్వాత వచ్చిన వాళ్ళందరూ 2000 తర్వాత క్రిస్టలే. అంతే, అసలు కర్మలు లేని చిల్డ్రన్. 2000 తర్వాత వచ్చిన పిల్లలకి ఏ కర్మలు లేవు. వావ్ వావ్. సో అప్పుడు మనం ఇంతకుముందు చదివింది ఇక్కడ రిలేట్ అయిపోయింది. అంటే ఈ జ్ఞానం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు రెడీ అయినాం దీన్ని అర్థం చేసుకునేదానికి, ఆచరించడం కోసం. అంటే ఇంత ధ్యాన సాధన చేసి ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికతలో ఉంటే ఒక మహా ఆధ్యాత్మిక యోధుడైన పత్రిజీతో సాంగత్యం చేస్తే మనకి ఇది వచ్చింది, మనకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు. వావ్ సార్, వండర్ఫుల్. ఇంకా సార్, ఇంకా ఏం చెప్తారు చివరిగా? ఇంకా ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎక్కడుంటారు, తర్వాత తన చిన్నప్పుడు ఏం జరిగింది, అవి ఎవరు తెలీదు. బాబాజీ చిన్నప్పుడు ఇవన్నీ. అవును సార్. ఇవన్నీ కూడా మీరు ఎడ్యుకేట్ అయ్యి సత్యానికి దగ్గర అయ్యే కొద్దీ చిత్రాలతో సహా నేను వేరే బుక్లో అందిస్తాను అని చెప్పారు. మనకు గుర్తొస్తుంది మీరు మాట్లాడుతుంటే, నాగరాజు అనే పేరుతో. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ బుక్కుల్లో ఎప్పుడైతే ఆధ్యాత్మికత అందరికీ తెలిసిపోతుందో, ఇది యాక్సెప్ట్ చేసేదానికి రెడీ అవుతారో, నా బాల్యం కూడా నేను బయట పెడతాను అనేసి చెప్పడం జరుగుతుంది. ఫొటోస్తో సహా నేను బయట పెడతాను, అప్పుడు కొత్త బుక్కులు వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు వచ్చినాయా, వస్తాయా? అప్పుడు వస్తాయని చెప్పారు. మరి ఇప్పుడు కూడా 2-3 రాస్తున్నారు బుక్కులు. ఇప్పుడు రాబోతున్నాయి. అంటే ఇన్నాళ్ళు బాబాజీ యొక్క మెసేజెస్ శక్తి జ్ఞానానికి అనుసంధానం అయ్యారు. ఇప్పుడు ఇక వారి గురించి తెలుసుకునే అవకాశం ఇంకా రాబోతుంది త్వరలో. అంటే ఇప్పుడు రెడీ అయ్యాం మనం, 70 ఏళ్ళు పట్టింది. యాక్చువల్లీ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ ఏదో శారదా మేడం కూడా రాసినట్టున్నారు. ఇప్పుడు ఎలాగైతే నీలకంఠం గారికి చెప్పి రాయించారో, శారదా మేడంకి యూకేలో ఉండే శారదా మేడం కూడా అలాగ బాబాజీ వచ్చి రాస్తున్నారు. అది కొత్త బుక్కులు మనం తీసుకునేదానికి రెడీ అవుతాం. ఓకే సార్, అల్టిమేట్, సూపర్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్? ఫైనల్గా ఏమిటంటే, ఈ సంవత్సరము ఎంత ఎరుకుతో ఉంటే అంత కర్మల్లో మనము దూరకుండా మన పని మనం ఎందుకు వచ్చామో, ఏ సాధన కోసం వచ్చామో దాని మీద ఫోకస్ చేసి ఈ సంవత్సరం అంతా ఆధ్యాత్మిక ఎదుగుదలకి మనం కానీ ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మన వైబ్రేషన్తో ఈ జ్ఞానం అనేది ప్రజల్లోకి అందరికీ వెళ్తుంది. ఈ ప్రదేశం ఆ ప్రదేశం కాకుండా ఆల్రెడీ ధ్యాన సాధన ఉంది కాబట్టి మనల్ని చూసి కొత్త వాళ్ళు కూడా గంటలు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసిన వెంటనే వాళ్ళకి పిఎంసి అందించబడాలి. ఎందుకంటే పిఎంసిలో అద్భుతమైన జ్ఞాన భాండాగారం ఉంది, అది ఈజీగా చేరగలదు ఎంతోమంది మాస్టర్స్ది. సో ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి పిఎంసి ద్వారా మనం జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ 2 స్టేజ్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎదురుగా కనిపించే మనిషి అంటే కులాలు, మతాలు, వర్గాలు ఇవి కాకుండా తాను కూడా నేనే అన్నట్టుగా చేసినప్పుడు ఇంకా భూమి మీద శాంతి అనేది కంప్లీట్గా అంటే ఇంకా సుస్థిరం అయిపోతుంది. ఇంకా ఎవరు కదిలించలేరు దీన్ని. సో దానికి అనుగుణంగా మరి పిఎంసి కానీ, పత్రి మేడం కానీ ఈ యొక్క సిస్టమ్ని ఎంతో బలోపేతంగా మంచిగా పునాదులు వేసిన ప్రతి ఒక్కరికి మనము ఈ సందర్భంగా మళ్ళీ మరి మొన్ననే అయ్యింది
హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మిత్రులారా, విన్నాం కదా ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 13లో ధ్యానానికి ఏం ఉండొద్దు అనేది చెప్పారు. మనస్సు బుద్ధి లేకుండా ఉండడం, అంటే విశ్లేషణ కానీ కారణాన్ని కానీ పక్కన పెడితేనే ధ్యానం. మరి ఎవరితో విధేయతతో ఉండాలి? బయట ఎవ్వరి పట్ల కాదు, మీ అంతరాత్మ పట్ల ఉన్నప్పుడే ఆ పరమాత్మ పట్ల ఉంటారు. విధేయత అనేది వారి పట్లనే మాత్రమే, కానీ బయట ఎవ్వరి పట్ల కాదు. వారు కూడా చెప్పారు, నా పేరుతో చాలా విషయాలు బయట చెప్పబడుతున్నాయని. ఇప్పుడు చూస్తున్నాం మనం పత్రిజీ పేరుతో ఎన్ని రకాలుగా చెప్తున్నారో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ధ్యాన సాధనతో అంతరాత్మతో అనుసంధానమైనప్పుడు మనం నిజంగా పత్రిజీ నుంచి ఏం తీసుకోవాలో, బాబాజీ వారి నుంచి ఏం తీసుకోవాలో అందించబడుతుంది. బయట వ్యక్తులను పట్టుకున్నప్పుడు కాదు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రజెంట్ మెసేజ్ దీని ద్వారా మనకు వచ్చింది. తర్వాత స్వీయ సాక్షాత్కారానికి 3 యోగాలతో అనుసంధానం అవ్వాలి. సేవాయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. సేవా యోగం అంటే ఒకటే ఉంటుంది. సేవ ఎవరికి ఇస్తున్నామో వారు ఉండరు, ఎవరు సేవ చేస్తున్నారో ఉండరు, సేవ మాత్రమే కనబడుతుంది. ఒక సినిమాలో హీరో పేరు కనబడదు, పాత్ర కనబడుతుంది, చూసారా? అలా అన్నమాట సేవాయోగం. తర్వాత భక్తి యోగం అంటే స్వస్వరూపానుసంధానమే భక్తి. అంటే తనే అంతా ఎదురుగున్నదా అతనే, నాకు నేనే చేస్తున్నా అన్న భక్తి యోగం. జ్ఞానయోగం, దాంట్లో ఉన్న అద్భుతమైన జ్ఞానసారంతో ఉండడం, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉండేదే ఆ జ్ఞానయోగం. ఈ 3 యోగాల కలయికే స్వీయ సాక్షాత్కారానికి ఉపయోగపడుతుంది. మనిషి ఎప్పుడు ఆనందము ఆకర్షణీయత ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మరి తన లోపలికి తను ప్రయాణమై తన ఓనర్తో ఉంటే. బయట ఎవరో మనకి ఇంటికి ఓనర్ ఉన్నారు, బయటికి వెళ్ళి ఎక్కడో ఆన్లైన్లో పంపిస్తాం. అప్పుడప్పుడు ఓనర్ వస్తారు మన ఇంటికి, కూర్చోబెట్టి కాఫీ తాగిపించి, సార్ అప్పుడు అది ఇప్పుడు ఇది అని చెప్తాం. మరి మన ఇంటికి అయితే ఓనర్ ఉన్నారు, ఈ ఇంటికి ఓనర్ ఎవరు? లోపల ఉన్నారు. మన ఓనర్ని మనం కలుసుకున్నప్పుడు మన దగ్గర ఆ ఓనర్షిప్ ఉంటుంది అనేటువంటి అద్భుతమైన విషయం తెలుసుకున్నాం మిత్రులారా. మరి మనకి ఏం కావాలి? పీస్, ప్రాస్పరిటీ అండ్ పవర్. దీనికోసం 2 Msని ఆచరించాలి, మెడిటేషన్ అండ్ మౌనం. సురేష్ గారు అద్భుతంగా వారి మెసేజ్ కూడా ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా మనం ఎంత మౌన సాధనలో ఉంటే అంత కర్మ నుండి బయటపడతాము, హాయిగా ఉంటాము, జ్ఞానాన్ని లోపలికి స్వీకరించగలుగుతాం, ఆచరించగలుగుతాం. మౌనమే మనస్సుని శూన్యం చేస్తుంది. ధ్యాన శక్తిని పెంచుకోవడానికి మౌనమే ఒక గొప్ప ఆయుధం అని మనం ఎన్నోసార్లు విన్నాం. ఈరోజు తెలుసుకొని ఈ సంవత్సరం అంతా ఆచరించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.